కట్టుకునేందుకు పక్కా ఇల్లట. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకైతే ఇలా 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 ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రతి ఏటా, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? మరి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 2014లో స్వయంగా చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఆ రోజు డ్రామా ఆడి, ఈ రోజు ఆడుతూ ఉన్నట్టుగానే ఆ రోజు కూడా డ్రామా ఆడి, ఇదే ముగ్గురితో జతకట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్లో, స్వయంగా సంతకం పెట్టిన ప్యాంప్లెట్లో, ఇందులో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వారిని నమ్మచ్చా? రెండు చేతులు పైకెత్తాలా ఈసారి? ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొన్న ఇదే జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నారు? మన జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నాడు? రాజంపేటకు వస్తే రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, రాయచోటికి పోతే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కంటిన్యూ అవుతుంది. ఇదే చంద్రబాబు 15 రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో ఉన్న ఈ టేప్స్ అన్నీ మీరు కూడా బాగా చూడండి. మన జిల్లాకు వచ్చి 3 ప్రాంతాలలో మీటింగులు పెట్టి, రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు, రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే, ఈరోజు రాజకీయాలు చెడిపోయాయి కాబట్టి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, విలువలు అన్న మాటకు అర్థం రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అనంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకటి కావాలి, ఒకటై తోడుగా నిలబడాలి, అండగా నిలబడాలి. మీ అందరి సమక్షంలో మీ అందరికీ మంచి జరిగేట్టుగా ఈరోజు వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వ తాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా, బటన్ నొక్కిన సొమ్ము మళ్ళీ మీ ఖాతాలకే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాల వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా, వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, వీటి అన్నింటితో పాటు రాజంపేటకు సంబంధించి పింఛా ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు ఇప్పటికే అయిపోయి చేశాం. అన్నమయ్య ప్రాజెక్టు రేపొద్దున పూర్తి కావాలన్నా, గాలేరు నగరీ కాలువ పనులు రైల్వే కోడూరు వరకు పూర్తి చేయాలన్నా, ఇవన్నీ జరగాలన్నా ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి?
రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వీలే లేదు.